అఫైర్స్ లో భాగంగా ఈ రోజు మనం ఇటీవల మన దక్షిణ భారతదేశంలో ఏర్పాటు చేసినటువంటి తేలియాడే సౌర విద్యుత్ కేంద్రాల గురించి అనగా ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ గురించి డిస్కషన్ చేయబోతున్నామండి. ఇక్కడ మీ అందరికి చిన్న క్లారిటీ ఉండాలి అండి. విద్యుత్ కేంద్రాన్ని ఇంగ్లీషులో పలు రకాల పేర్లతో ప్రస్తావించడం జరుగుతుంది. పవర్ ప్రాజెక్ట్ అనవచ్చు, లేదా పవర్ స్టేషన్ అనవచ్చు, లేదా పవర్ ప్లాంట్ అని కూడా అనవచ్చు. మరి ఇటీవల మన దక్షిణ భారతదేశంలో తేలియాడే సౌర విద్యుత్ కేంద్రాలను ఎవరు ఏర్పాటు చేశారు అంటే ఒక ప్రభుత్వ రంగ సంస్థ, దాని పేరు ఎన్టీపీసీ, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్. ఈ ప్రభుత్వ రంగ సంస్థ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే మన భారతదేశానికి సంబంధించి విద్యుత్ ఉత్పత్తిలో అగ్రగామి సంస్థ. ఇప్పుడు అటువంటి సంస్థ ఏం చేసింది అంటే మన దక్షిణ భారతదేశంలో తేలియాడే సౌర విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. అసలు సాధారణంగా ఎన్టీపీసీ పేరు చెప్పగానే మీ అందరికీ ఎటువంటి విద్యుత్ కేంద్రాలు గుర్తుకొస్తాయి అంటే బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాలు, కోల్ బేస్డ్ పవర్ ప్రాజెక్ట్స్. వీటిని సింపుల్ గా ఏ పేరుతో పిలుస్తారు అంటే థర్మల్ విద్యుత్ కేంద్రాలు. అయితే థర్మల్ విద్యుత్ కేంద్రాలకు రెండు నెగటివ్స్ ఉన్నాయండి. ఆ రెండింటిలో ఫస్ట్ వన్ ఏంటి అంటే వీటి మూలంగా వాతావరణంలోకి కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారించబడుతుంది. కార్బన్ డైఆక్సైడ్ అనేది ఏంటంటే అత్యంత ప్రధానమైన గ్రీన్ హౌస్ వాయువు. దీని మూలంగా వాతావరణంలో అనేకమైన మార్పులు సంభవిస్తున్నాయి. అంతేకాదండి, ఈ వాయువే గ్లోబల్ వార్మింగ్ కు కూడా కారణమవుతుంది. సెకండ్ నెగిటివ్, వీటి మూలంగా బూడిద ఉత్పత్తి అవుతుంది. ఈ బూడిదనే నేల కాలుష్యానికి కారణమవుతుంది, జల కాలుష్యానికి కారణమవుతుంది, వాయు కాలుష్యానికి కూడా కారణమవుతుంది. ఈ విధంగా థర్మల్ విద్యుత్ కేంద్రాల యొక్క రెండు నెగటివ్స్ అనగానే ఈ రెండింటిపై క్లారిటీ ఉంటే సరిపోతుంది. అంతేకాదండి, ఇటీవలి కాలంలో థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఒక సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఆ సమస్య ఏంటి అంటే బొగ్గు కొరత. అందుకే ఇటువంటి అంశాలన్నింటిని పరిగణలోకి తీసుకొని ఇటీవల ఎన్టీపీసీ ఏమని నిర్ణయించింది అంటే మన సంస్థ ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వైపు అడుగు వేయాలి. అంటే పునరుత్పాదక శక్తి గల ఇంధన వనరుల వైపు అనగా రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ వైపు అడుగులు వేయాలి. అందులో కూడా ప్రధానంగా దేనిపై దృష్టిని కేంద్రీకరించాలి అంటే సౌరశక్తిపై అనగా సౌర విద్యుత్ ఉత్పత్తిపై. అందులో భాగంగానే ఇప్పుడు ఎన్టీపీసీ అనే సంస్థ మన దక్షిణ భారతదేశంలో తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయడం జరిగింది. తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టులు అంటే మీనింగ్ ఏంటంటే వీటిని భూమి ఉపరితలంపై ఏర్పాటు చేయరు. మరి ఎక్కడ ఏర్పాటు చేస్తారు అంటే నీటిపై ఏర్పాటు చేస్తారు. అసలు ఎన్టీపీసీ అనే సంస్థ ఏం చేస్తుంది అంటే దక్షిణ భారతదేశంలో ఎన్టీపీసీ గతంలో ఏర్పాటు చేసినటువంటి సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ కి సంబంధించిన రిజర్వాయర్స్ పై నూతనంగా తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయడం జరిగింది. సింపుల్ గా చెప్పాలి అంటే ఎన్టీపీసీ గతంలో నెలకొల్పినటువంటి థర్మల్ విద్యుత్ కేంద్రాలకు సంబంధించినటువంటి రిజర్వాయర్స్ పై నూతనంగా తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇటీవల ఎన్టీపీసీ అనే సంస్థ దక్షిణ భారతదేశంలో ఏర్పాటు చేసినటువంటి తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టులు అనగానే మీ అందరికీ మూడు గుర్తుకు రావాలి. ఈ మూడింటిలో ఫస్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు. దీని సామర్థ్యము 25 మెగావాట్స్. మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పటి నుండి పూర్తి స్థాయిలో తన విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించింది అంటే 2021 ఆగస్టు 21 నుండి. అసలు దీనిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ జిల్లాలో ఏర్పాటు చేశారు అంటే విశాఖపట్నం జిల్లాలో. ఇంకా ఎగ్జాక్ట్ గా చెప్పాలి అంటే విశాఖపట్నం శివారులో ఉన్నటువంటి సింహాద్రి సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ కి సంబంధించిన రిజర్వాయర్ పై ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టుని ఎన్టీపీసీ తరపున ఎవరు నిర్మించారు అంటే బెల్
అనే సంస్థ, ఇది కూడా ఒక ప్రభుత్వ రంగ సంస్థనే. దీని పూర్తి పేరు ఏంటంటే భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్. ఇక్కడ మీ అందరికీ తెలియాల్సిన చిన్న క్లారిటీ ఏంటి అంటే ఎన్టీపీసీ అనే సంస్థ ఇదే సింహాద్రి సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు వద్ద ఒక హైడ్రోజన్ బేస్డ్ మైక్రో గ్రిడ్ సిస్టమ్ ని కూడా ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేయబోతుంది. ఎగ్జామ్ లో క్వశ్చన్ చాలా సింపుల్ అడుగుతాడండి. ఎన్టీపీసీ అనే సంస్థ ప్రయోగాత్మకంగా హైడ్రోజన్ బేస్డ్ మైక్రో గ్రిడ్ సిస్టమ్ ని ఎక్కడ ఏర్పాటు చేయబోతుంది? మన ఆన్సర్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఎగ్జాక్ట్ గా అడిగితే విశాఖపట్నంలో ఉన్నటువంటి థర్మల్ విద్యుత్ కేంద్రం వద్ద ఏర్పాటు చేయబోతుంది. సెకండ్ వన్ కేరళ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు. మరి దీని సామర్థ్యం ఎంత అంటే 92 మెగావాట్స్. మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పటి నుండి పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించింది అంటే 2022 జూన్ 24 నుండి. అసలు దీనిని కేరళ రాష్ట్రంలోని ఏ జిల్లాలో ఏర్పాటు చేశారు అంటే అలప్పూజ అనే జిల్లాలో. ఈ జిల్లా పాత పేరు ఏంటి అంటే అలెప్పే. ఇంకా ఎగ్జాక్ట్ గా చెప్పాలి అంటే అలప్పూజ అనే జిల్లాలో ఉన్నటువంటి కాయంకులం ఆర్జీసీసీపీపీ అనేటువంటి విద్యుత్ కేంద్రానికి సంబంధించిన రిజర్వాయర్ పై ఏర్పాటు చేయడం జరిగింది. దీని పూర్తి పేరు రాజీవ్ గాంధీ కంబైన్డ్ సైకిల్ పవర్ ప్రాజెక్ట్. రాజీవ్ గాంధీ కంబైన్డ్ సైకిల్ పవర్ ప్రాజెక్ట్. అసలు ఈ విద్యుత్ కేంద్రంలో దేనిని ఉపయోగించి విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు అంటే నాఫ్తాని ఉపయోగించి. మరి ఈ విద్యుత్ కేంద్రానికి సంబంధించిన రిజర్వాయర్ పై ఒక తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టుని ఎన్టీపీసీ తరపున ఎవరు నిర్మించారు అంటే టాటా పవర్. ఇంకా ఎగ్జాక్ట్ గా చెప్పాలి అంటే టాటా పవర్ సోలార్ సిస్టమ్స్ లిమిటెడ్ అనే కంపెనీ నిర్మించింది. థర్డ్ వన్ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు. దీని సామర్థ్యము 100 మెగావాట్స్. మరి ఈ ప్రాజెక్ట్ ఏ రోజు నుండి పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించింది అంటే 2022 జూలై 1. అసలు దీనిని తెలంగాణ రాష్ట్రంలోని ఏ జిల్లాలో ఏర్పాటు చేశారు అంటే పెద్దపల్లి జిల్లాలో. ఇంకా ఎగ్జాక్ట్ గా చెప్పాలి అంటే పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి రామగుండం సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ కి సంబంధించిన రిజర్వాయర్ పై ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కసారి ఈ మూడింటిని పోల్చేటువంటి ప్రయత్నం చేయండి. ఆంధ్రప్రదేశ్, కేరళ, తెలంగాణ 25 మెగావాట్స్, 92 మెగావాట్స్, 100 మెగావాట్స్. 2021 ఆగస్టు 21, 2022 జూన్ 24, 2022 జూలై 1. విశాఖపట్నం జిల్లా, అలప్పూజ జిల్లా, పెద్దపల్లి జిల్లా, సింహాద్రి సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్, కాయంకులం రాజీవ్ గాంధీ కంబైన్డ్ సైకిల్ పవర్ ప్రాజెక్ట్, రామగుండం సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్. ఇక్కడ మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటి అంటే ఈ మూడింటిని ఏర్పాటు చేయడం ద్వారా దక్షిణ భారతదేశంలో తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టుల యొక్క విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఎంతకు చేరుకుంది అంటే 217 మెగావాట్స్ కి. 25, 90 to 100 టోటల్ ఎంత అండి 217 మెగావాట్స్. నెక్స్ట్ మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎన్టీపీసీ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రాజెక్టు గురించి చాలా డెప్త్ గా డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. అసలు ఈ ప్రాజెక్టు యొక్క మొత్తం సామర్థ్యం టోటల్ కెపాసిటీ ఎంత అంటే 100 మెగావాట్స్. దీనిని ఎంత విస్తీర్ణంలో నిర్మించారు లేదా ఎంత విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు అంటే 500 ఎకరాలకి పైగా విస్తీర్ణంలో. మరి దీనిని ఏర్పాటు చేయడానికి మొత్తం ఎంత వ్యయం చేశారు అంటే 423 కోట్ల రూపాయలను. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఎన్టీపీసీ అనే సంస్థ 423 కోట్ల రూపాయలతో 500 ఎకరాలకి పైగా విస్తీర్ణంలో 100 మెగావాట్ల సామర్థ్యంతో రామగుండంలో ఈ తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టుని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించడం జరిగింది. ఈ ప్రాజెక్టుని మొత్తం ఎన్ని బ్లాక్స్ గా ఏర్పాటు చేశారు అంటే 40 బ్లాక్స్ గా. మరి ప్రతి బ్లాక్ యొక్క సామర్థ్యం ఎంత అంటే 2.5 మెగావాట్స్. 40 into 2.5 అంటే టోటల్ కెపాసిటీ ఎంత అంటే 100 మెగావాట్స్. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఒక రికార్డు సృష్టించింది. అది ఏంటి అంటే మన భారతదేశంలోనే అతిపెద్ద తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్ట్, లార్జెస్ట్ ఫ్లోటింగ్ సోలార్ పవర్
ప్రాజెక్ట్ ఇన్ ఇండియా. ఈ తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టును ఏర్పాటు చేయడం మూలంగా కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి, కొన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్, సంవత్సరానికి 1,65,000 టన్నుల బొగ్గు వినియోగం అవాయిడ్ చేయబడుతుంది. సెకండ్ వన్, సంవత్సరానికి 2,10,000 టన్నుల CO2 ఉద్గారాలు అనగా కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలు అవాయిడ్ చేయబడతాయి. థర్డ్ వన్, సంవత్సరానికి 32.5 లక్షల క్యూబిక్ మీటర్ల నీటి బాష్పీభవనం కూడా అవాయిడ్ చేయబడుతుంది. సింపుల్ గా చెప్పాలి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎన్టీపీసీ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి ఈ భారతదేశంలోనే అతిపెద్ద తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టు మూలంగా ఇంత మొత్తంలో బొగ్గు ఆదా చేయబడుతుంది, ఇంత మొత్తంలో CO2 ఉద్గారాలు తగ్గించబడతాయి, ఇంత మొత్తంలో నీటి బాష్పీభవనం అనేది అరికట్టబడుతుంది. ఇక్కడ మీ అందరికి చిన్న క్లారిటీ ఉండాలి అండి. మరి ఎన్టీపీసీ తరపున ఈ ప్రాజెక్టుని తెలంగాణ రాష్ట్రంలో ఎవరు నిర్మించారు అంటే బెల్ అనే సంస్థ నిర్మించింది. ఒక్కసారి లాజికల్ గా ఆలోచించండి. ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో ఏ రోజు విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించింది అంటే 2022 జూలై 1న. దానిని చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అదే రోజు దేశవ్యాప్తంగా దేనిపై నిషేధం అమల్లోకి వచ్చింది అంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై. ఇక ఇప్పటి నుండి మీ అందరికీ 2022 జూలై 1 అనగానే ఒకవైపు తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టు గుర్తుకు రావాలి, మరోవైపు SUP అనగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ గుర్తుకు రావాలి. ప్రతిదీ క్లాస్ లోనే ఎక్స్ప్లెనేషన్ చేయాలంటే సాధ్యం కాదండి. కొన్నింటిని మీరే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ బెనిఫిట్స్ ఏంటివో మీరే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అసలు ఇక్కడ ఎన్టీపీసీ ఏం చేసిందంటే థర్మల్ విద్యుత్ కేంద్రానికి ప్రత్యామ్నాయంగా తేలియాడే సౌర విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. అంటే ఇక్కడ బొగ్గు వినియోగం అవసరం లేదు, అందుకే బొగ్గు ఆదా చేయబడుతుంది. బొగ్గును మండించాల్సిన అవసరం లేదు, అందుకే CO2 ఉద్గారాలు తగ్గించబడతాయి. మరి తేలియాడే సౌర విద్యుత్ కేంద్రాన్ని నీటిపై ఏర్పాటు చేశారు, అందుకే నీటి బాష్పీభవనం కూడా అరికట్టబడుతుంది. అద్భుతమైన క్లారిటీ ఇచ్చానండి. ఎగ్జామ్లో ఎటువంటి క్వశ్చన్స్ అడిగినా నీట్గా ఆలోచించి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.